నిన్న కేంద్ర ప్రభుత్వం 9 ప్రోడక్ట్స్ కు దేశవ్యాప్తంగా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో భారతదేశం మొత్తం ఇప్పుడు 432 ప్రోడక్ట్స్ కు జిఐ ట్యాగ్స్ వచ్చాయి. ఈ 432 ప్రోడక్ట్స్ లో 401 ప్రోడక్ట్స్ భారత ఆరిజిన్ అయితే, అంటే ఇండియాలో పుట్టి ఉంటే, మిగతా 31 ఫారెన్ ఆరిజిన్ అనమాట. ఫారెన్ ఆరిజిన్ ప్రోడక్ట్స్ కూడా మన జిఐ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మనం జిఐ ట్యాగ్ ఇవ్వచ్చు. ఉదాహరణకి ఫ్రెంచ్ షాంపైన్కి, స్కాచ్ విస్కీకి, ఇలాంటి వాటికి కూడా మనం ఇచ్చాం. ఈ జిఐ ట్యాగ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది, జిఐ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళ పరిధిలోకి వస్తుంది. ఇండియా మొత్తంలో మనం చూస్తే కర్ణాటకకి ఎక్కువ జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, తర్వాత తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కేరళ అనమాట. నిన్న 9 ప్రోడక్ట్స్కి వచ్చాయి. ఒక్కసారి వాటిలో ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. తెలంగాణ నుంచి మనకు తెలుసు తాండూర్ రెడ్ గ్రామ్కి, అంటే తాండూర్ కందులకి జిఐ ట్యాగ్ వచ్చింది. మొత్తం తెలంగాణలో ఇప్పుడు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 16 జిఐ ట్యాగ్స్ ఉన్నట్టు లెక్క అనమాట. తర్వాత అస్సాంకి చెందిన గమోచా లేదా గమోసా రెక్టాంగులర్ పీస్ ఆఫ్ క్లాత్, అంటే రెక్టాంగులర్ టవల్స్కు హ్యాండీక్రాఫ్ట్స్, అవి ట్రెడిషనల్గా చేస్తారు వీవర్స్, వాటికి వచ్చింది అనమాట గమోచాకి. తర్వాత అలీబాగ్ వైట్ ఆనియన్ ఫ్రమ్ మహారాష్ట్రలో అలీబాగ్ వైట్ ఆనియన్, ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. ఇది చాలా ట్రెడిషనల్ వెరైటీ ఆఫ్ ఉల్లిపాయలు, తెల్లగా ఉంటాయి. మహారాష్ట్రలో రాయగఢ్ జిల్లా నుంచి వస్తాయి అనమాట ఇవి. వీటిలో స్మెల్ తక్కువ, మామూలుగా ఉల్లికి బాగా స్మెల్ వస్తుంది కదా, ఈ స్ట్రాంగ్ ఆడియర్ అనేది దీనికి ఉండదు అనమాట. కానీ ఇవి స్వీట్ ఇన్ టేస్ట్, మామూలు ఆనియన్స్ కన్నా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. దీన్నే అలీబాగ్ వైట్ ఆనియన్ అంటారు. దాంతోపాటు లడాఖ్కి చెందిన ఆప్రికాట్ ఫ్రూట్ కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఆ పూర్తి పేరు రక్సే కార్పో ఆప్రికాట్. దీని సీడ్ చాలా యూనిక్గా ఉంటుంది. జనరల్గా ఆప్రికాట్ సీడ్స్ ప్రపంచవ్యాప్తంగా బ్రౌన్ కలర్లో ఉంటే, లడాక్ చెందిన కార్పో ఆప్రికాట్ సీడ్ మాత్రం వైట్ కలర్లో ఉంటుంది అనమాట. అందుకే దీనికి జిఐ ట్యాగ్, దీని యూనిక్నెస్కి దీని జిఐ ట్యాగ్ వచ్చారు. కేరళలో 5 ఐటమ్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. కేరళలో ఒక ఊడి ష్రబ్కి, అంటే చెట్లతో బాగా ఊడిగా ఉండే ష్రబ్కి జిఐ ట్యాగ్ వచ్చింది. కేరళ గవర్నమెంట్ ప్రత్యేకంగా దీన్ని కన్జర్వ్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా ట్రైబల్స్ లైవ్లీహుడ్ కాపాడటం కోసం. అత్తపాడి తువర అంటాం దీన్ని. అత్తపాడి తువర ఊడి ష్రబ్స్, పలక్కాడ్ ప్రాంతంలో ఈ ష్రబ్స్ని బాగా పెంచుతుంటుంటారు. ఇది యాన్యువల్ క్రాప్, రెగ్యులర్గా దీన్ని పండిస్తూ ఉంటారు అనమాట, యాన్యువల్ క్రాప్. సో స్పెషల్ స్కీమ్ ద్వారా కేరళ ప్రభుత్వం అత్తపాడి అనే ప్రాంతంలో అత్తపాడి మిలెట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని కన్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు గార్లిక్, మనకు తెలుసు కదా వెల్లుల్లి, ఒక స్పెషల్ వెల్లుల్లి కేరళ నుంచి, కంతలూర్ వత్తవాడ వెల్లుతుల్లై అనే దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ వెల్లుల్లికి కేరళలో యూనిక్ ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందంట, డిఫరెంట్ సువాసన ఉంటుందంట, డిఫరెంట్ టేస్ట్ ఉంటుందంట. అండ్ వెల్లుల్లి మెడిసినల్ వాల్యూ కూడా ఉంటుందంట, షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందంట, అంటే ఈ వెల్లుల్లి ఎక్కువ కాలం ఉంటుందంట. కంతలూర్ వత్తవాడ వెల్లుల్లి, దీనికి కూడా కంతలూర్ వత్తవాడ పంచాయతీలో కేరళలో ఇవి పండుతాయంట. సో దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. దాని తర్వాత కేరళకు చెందిన కొడుగల్లూర్ పొత్తు వెల్లారి అనే ఒక మెలాన్కి, ఒక దోసకాయ లాంటి ఫ్రూట్ కనమాట, స్నాప్ మెలాన్ అంటాం. కొడుంగల్లూర్ పొట్టు వెల్లారి అనే ఒక మెలాన్ ఫ్రూట్ కూడా వచ్చింది. ఇది జ్యూస్ బాగా చేస్తారంట దీనిలో, అండ్ వెజిటేబుల్గా కూడా వాడతారంట. ఈ దోసకాయ జ్యూస్ లాగా చేస్తారు, వెజిటేబుల్గా కూడా వాడతారనమాట ఈ స్నాప్ మెలాన్. కొడుంగల్లూర్ పొత్తు వెల్లారి స్నాప్ మెలాన్ అనమాట. దీంతో పాటు కేరళ నుంచే అత్తపాడి ఆటకొంబు అవర అనే ఆయిల్ సీడ్స్, ట్రైబల్స్ మెయిన్గా వీటిని కల్టివేట్ చేస్తుంటారు. ఈ ఆయిల్ సీడ్స్తో పాటు ఇంకో రకం ఆయిల్ సీడ్స్ కూడా, వనటుకార ఎల్లు అనే ఆయిల్ సీడ్స్. ఇవి ఏన్షియంట్ ట్రెడిషనల్ ఆయిల్ సీడ్ క్రాప్స్ అనమాట కేరళలో. ఈ రెండింటికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది కేరళ నుంచి. మొత్తం 5 ప్రోడక్ట్స్కి కేరళ నుంచి జిఐ ట్యాగ్ వచ్చింది. ఓవరాల్గా 9 ప్రోడక్ట్స్కి నిన్న జిఐ ట్యాగ్స్ వచ్చాయి. దానిలో పూర్తిగా ఇప్పుడు చూస్తే 432 ప్రోడక్ట్స్ భారతదేశం మొత్తంలో ఇప్పుడు జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి 1000 ప్రోడక్ట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీలో ఆల్రెడీ చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. మన జరిగిన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కూడా జిఐ ట్యాగ్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు.